హాయ్ అండి. ఈరోజు మనం గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ చాప్టర్లో యూనిట్ 1లో చాప్టర్ 4లో మనం ఫస్ట్ పార్ట్లో ఈ యొక్క టోటల్ సాలిడ్ వేస్ట్ గురించి మనం అసలు ఘన వ్యర్థ పదార్థాలు అంటే ఏంటో చెప్పుకున్నాం. అలాగే దానికి సహజమైనటువంటి కారణాలు ఏంటో చెప్పుకున్నాం. అలాగే ఈ యొక్క సాలిడ్ వేస్ట్ టైప్స్ గురించి కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. గృహ సంబంధ వ్యర్థాలు అయితేనేమి, మున్సిపల్ వ్యర్థాలు అయితేనేమి, పారిశ్రామిక వ్యర్థాలు అంటే భారలోహాలు, ఇనుము, సిమెంట్ ఇటువంటివి, అలాగే ఈ వేస్ట్, ఇవన్నీ డిస్కషన్ అనేటటువంటిది మనం చేసుకున్నాం. అలాగే డిఫరెంట్ కేటగిరీస్ కూడా చెప్పుకున్నాం. రీసైకిల్, రీయూస్, రెడ్యూస్, రికవర్ ఇటువంటివన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అయితే తరువాత అందులో భాగంగా మనం ఈ యొక్క ఘన వ్యర్థ ఈ పదార్థాల యొక్క ప్రభావం మనకి ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రభావం మన పైన ఎలా పడుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బయోమెడికల్ వేస్ట్ ఉందో, ఈ యొక్క బయోమెడికల్ వేస్ట్ మీద సూక్ష్మజీవులు చేరుతాయి. ఈ యొక్క సూక్ష్మజీవులు ఏం చేస్తాయి, మనకి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్లే వీటిని మనం వాటి యొక్క ప్రభావం ఏంటో ముందు చూద్దాం. ఈ ఘన వ్యర్థ ప్రభావం ఎలా ఉంటుంది, ఈ యొక్క ఘన వ్యర్థాల ప్రభావం మన పైన ఎలా ఉంటుందో చూద్దాం. ఉదాహరణకి మనం ఎలా ఉంటుంది ప్రభావం అంటే, కాలువల్లో ఉన్నాయి. ఈ యొక్క కాలువలో ఏమవుతుంది, ఈ యొక్క కాలువలో మనకి ఎక్కువగా కంటామినేటెడ్ వాటర్ అంతా ఉంటుంది, కలుషితంగా మొత్తం మురికి నీరు ఇవంతా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి దోమలు అనేటటువంటివి ఎక్కువగా మనకి వచ్చి చేరుతాయి. ఈ యొక్క కాలువలో మనకి దోమలు అనేటటువంటివి ఎక్కువగా వచ్చి చేరుతాయి. వచ్చి ఏం చేస్తాయి, వాటికి అనుకూలమైనటువంటి ప్లేస్ ఇదే. ఎందుకంటే ఎక్కువగా ఎక్కడైతే మురికి నీరు ఉంటుందో అక్కడ వచ్చి గుడ్లు పెడతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ గుడ్లు పెడతాయో, ఇవి పెట్టాయంటే దాని అర్థం ఏంటి, దాని యొక్క సంతానాన్ని పెంచుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా మనకి వ్యాధులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ డెంగ్యూ, గనేరియా ఇవన్నీ దానివల్ల, చికెన్ గున్యా ఇవన్నీ మనకి వస్తున్నాయి. అయితే మనకు రెమెడీ ఏదో ఒకటి కనిపెట్టాలి. ఈ యొక్క రెమెడీయే ఏం చేశారంటే మన వాళ్ళు ఒక చేపను అనేటటువంటిది కనిపెట్టారనమాట. ఒక చేపను మనం థర్డ్ యూనిట్, సెకండ్ యూనిట్ చెప్పుకున్నాం కదా. ప్రతిదానికి ఒక రెమెడీ అనేటటువంటిది చెప్పుకున్నాం మనం. ఇక్కడేంటి, ఏదైతే ఈ కాలువలో మనకి గుడ్లు పెడతాయి కదా దోమలు ఎప్పుడైతే ఈ గుడ్లు పెడతాయో, ఈ గుడ్లుని మనకి తినడానికి ఏంటంటే చేపల్ని కనిపెట్టారనమాట. దాని పేరేంటి అని అడుగుతాడు. గాంబూషియా అంటాం. గాంబూషియా, ఈ యొక్క గాంబూషియా అనేటటువంటి చేపని కనిపెట్టాం. తద్వారా ఏమవుతుంది, ఈ దోమ గుడ్లని ఈ చేప తింటుంది అనమాట, మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా అన్నమాట. ఈ యొక్క ఘన వ్యర్థాల వల్ల మనకి ఇంకేమవుతుంది, ఈ యొక్క ఘన వ్యర్థాల వల్ల మనకి చాలా హార్మ్ఫుల్ రేడియో ధార్మికత అనేటటువంటిది రిలీజ్ అవుతుంది. తద్వారా మనకి ఏమొస్తుంది, క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి, ఈ యొక్క ఘన వ్యర్థాల ప్రభావమే. ఎందుకంటే ఇవి రేడియో ధార్మికతని రిలీజ్ చేస్తాయి కాబట్టి. అలాగే ఏంటి రేడియో ధార్మికత అంటే, మనకి బ్యాటరీస్ ఉంటాయి కదా. ఈ యొక్క బ్యాటరీస్లో మనకేంటి H2SO4 ఉంటుంది. అలాగే ఇంకేముంటాయి, భారలోహాలు ఇటువంటివన్నీ ఉంటాయి, ఆర్సనిక్. ఇవన్నీ ఏమవుతాయి, మనకి ఎక్కువగా మనకి రేడియో ధార్మికతని ఉత్పత్తి చేస్తాయి. తద్వారా మనకేమవుతుంది, క్యాన్సర్ అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే భారలోహాల వల్ల కూడా మనకి ఎక్కువగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఈ యొక్క భారలోహాలు ఏంటి, భారలోహాలు
మనకు తెలుసు బెరీలియం, అలాగే క్రోమియం, అలాగే మెర్క్యూరీ, అలాగే మనకి కాడ్మియం, ఇటువంటివన్నీ కూడా మనకి భారలోహాలు. కిడ్నీ సంబంధ వ్యాధులు, మెదడు సంబంధ వ్యాధులు ఇవన్నీ కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి వీటిని కూడా మనం రెమెడీ కనిపెట్టుకోవాలి. కరెక్ట్గా ఈ యొక్క ఘన వ్యర్థాల ప్రభావము ఒక్కొక్కటి చూద్దాం, మనుషుల మీద ఎలా ఉంటుంది ఇవన్నీ చూసుకుంటూ, తర్వాత వీటి యొక్క ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా జరిగాయా, ఈ యొక్క ఘన వ్యర్థాల వల్ల ప్రమాదం మనకు ఎక్కడైనా జరిగాయా అవి చూద్దాం. తర్వాత మరి రెమెడీ కూడా చూద్దాం, ఏం కనిపెట్టాం అనేది కూడా చూడాలి. అయితే ఇందులో భాగంగా మనం ఉదాహరణకి మనం ఒక డైక్లోఫెనాక్ ఉంది. ఇదేంటి? ఈ యొక్క డైక్లోఫెనాక్ అనేటటువంటిది ఉంది. ఇదేంటి మనకి? ఇది ఒక ఎరువు. ఇదేం చేస్తాం మనం? పశువులకి వేస్తాం. పశువులకి వేస్తే ఏం చేస్తాయి? ఇవి తింటాయి. పశువుల్ని అంటే చనిపోయిన పశువుల్ని ఎవరు తింటారు? మనకి రాబందులు తింటాయి. ఈ రాబందులు ఏమవుతాయి? చనిపోతాయి. ఎందుకు? ఈ డైక్లోఫెనాక్ అనేటటువంటిది మనకి ఇక్కడ థర్డ్ యూనిట్ సెకండ్ యూనిట్లో మనం డిస్కస్ చేసాం. ఏమవుతుంది ఇక్కడ? మనకి కలుషితమైనటువంటి విషపూరితమైనటువంటి పదార్థాలు మనకి ఎందులోకి ప్రవేశించాయి? ఆహారపు జాల పోషక స్థాయిలోకి ప్రవేశించాయి. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి అలా వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాయి? ఇక్కడ మనం చూసుకుంటే పశువు నుంచి రాబందుకి వెళ్ళింది, రాబందు చనిపోయింది. ఇటువంటివన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. వీటిని మనం రెమెడీ చూసుకోవాలి. అలాగే చాలా మనకి ఈ ఘన వ్యర్థ వల్ల మనకి చాలా దుర్ఘటనలు జరిగాయి, ప్రమాదాలు. ఈ యొక్క ప్రమాదాలు అనేటటువంటివి మనకి ఘన వ్యర్థాల వల్ల మనకి చాలా జరిగాయి. ఉదాహరణకి మనకి చూసుకుంటే లవ్ కెనరో దుర్ఘటన. ఏంటి లవ్ కెనరో దుర్ఘటన అంటే? ఇది మనకి 1940 అమెరికాలో జరిగింది ఈ సంఘటన. ఈ కెనరో అంటే నీరు అనమాట. ఈ యొక్క నీరు మనకి ఇంపార్టెంట్. కెనరో నీరు అనమాట. ఇది ఏంటంటే ఒక కంపెనీ ఉంది. ఈ యొక్క కంపెనీ ఏం చేసిందంటే ఈ యొక్క కంపెనీ మనకి వేస్టేజ్ అంతా, మరి పరిశ్రమల నుంచి వేస్టేజ్ వస్తుంది కదా, ఈ యొక్క వేస్టేజ్ని ఏం చేసిందంటే ఆ యొక్క కంపెనీ మనకి భూమిలోనమాట, మనకి కంపెనీ ఏం చేసిందంటే భూమిలోన మనకి పాత పెట్టేసింది అనమాట. ఏదైతే ఈ యొక్క వేస్టేజ్ ఉందో ఈ యొక్క వేస్టేజ్ అంతా మనకి భూమిలోన మనకి ఉందన్నమాట. ఇంతకుముందుకి ఈ పట్టణం ఇక్కడ ఉండేది, ఒక పట్టణం. ఆ పట్టణం పక్కన ఈడు పారిశ్రామికవేత్త తీసుకొని ఆ టోటల్ లిక్విడ్ అంతా వాడు డంప్ చేశాడు అనమాట. కంపెనీ అనేటటువంటిది డంప్ చేసింది. అయితే ఈ యొక్క ఘన వ్యర్థాలు అయితేనేమి, అలాగే ఇవన్నీ చాలా వేస్ట్ మెటీరియల్ అంతా ఉంటుంది. ఆడేం చేశాడు? సాలిడ్ మెటీరియల్ అంతా, ఘన మెటీరియల్ అంతా డంప్ చేశాడు అనమాట ఇక్కడ. అయితే ఈ పక్కన మనకి ఆవాసాలు ఉన్నాయి, జనావాసాలు. ఈ యొక్క జనావాసాలు ఏమయ్యాయంటే ఇక్కడ వాటర్ కావాలి కదా, వీళ్ళు బోర్లు తవ్వుకున్నారు. ఈ యొక్క బోర్ వాటర్లో ఈ యొక్క సాలిడ్ ఏదైతే వీడు డంప్ చేశాడో ఆ యొక్క మెటీరియల్ ద్రవ రూపంగా మారి, ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత భూమి లోపల ఏమవుతుంది? ఎక్కువ పీడనం, ఉష్ణోగ్రత వల్ల సాలిడ్ మెటీరియల్ అనేటటువంటిది మనకి లిక్విడ్గా మారుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క మెటీరియల్ అంతా లిక్విడ్గా మారిపోయి ఇక్కడ ఉండేటటువంటి బోర్లో ఇలా వెళ్ళిపోయింది అనమాట. ఆ బోర్ వాటర్లోకి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు తాగారు, వీళ్ళకి చాలా మంది చనిపోయారనమాట. అంటే ఇక్కడ ప్రాసెస్ గుర్తించుకోవాలి మనం. ఈ లవ్ కెనరో దుర్ఘటనలో మన ప్రాసెస్ ఏంటంటే ఘన పదార్థాలు
ఘన పదార్థాలు ద్రవ పదార్థాలుగా మారడాన్ని మనం ఏమంటాము అని మనం చెప్పుకున్నాం. దాన్నే మనం లీచింగ్ అని అంటాం. ఈ లీచింగ్ జరిగి చాలా మంది చనిపోయారనమాట. అంటే ఘన పదార్థాలు వాడు కూర్చోబెట్టాడు ఇందులో. ఇదంతా వాళ్ళు బోరు వాటర్ తీసుకున్నారు, ఇక్కడ ఆ నీటిలోకి వెళ్ళిపోయింది. ఆ నీరు వీళ్ళు తాగారు. కంటామినేట్ వాటర్ తాగడం వల్ల వీళ్ళు చనిపోయారు చాలా మంది. ఇది మనం ఘన పదార్థాలను ఆడు పాతాడు, కానీ ఎలా మారింది? ద్రవ పదార్థంగా మారింది. దాన్ని ఏమంటాం? లీచింగ్ అంటాం. ఎక్కడ జరిగింది? యుఎస్ఏలో జరిగింది. ఎప్పుడు జరిగింది? 1940లో జరిగింది. దుర్ఘటన పేరేంటి? లవ్ కెనరో దుర్ఘటన. అంతే. ఇటువంటివి ఎన్నో జరిగాయి. అన్ని ఈ కేసుకి సంబంధించినవి ఇలాగే ఉంటాయి. అలాగే కరాచీ 1968లో జరిగింది. కరాచీ సరస్సు, ఇది ఒక సరస్సు అనమాట. ఇందులో కూడా సేమ్ అటువంటి కేటగిరీకి సంబంధించింది. కరాచీ అంటే మనకి పాకిస్తాన్ అనుకోకండి, ఇది రష్యాలో ఉంది. ఆ కరాచీ వేరు, ఇది రష్యాలో ఉందన్నమాట. ఇక్కడ ఏం జరిగిందంటే సేమ్ ఇలాగే ఫ్యాక్టరీసే, ఈ ప్రాసెస్ కాబట్టి దుర్ఘటన గుర్తించుకోండి. అలాగే మనకి 2015లో యుఎస్ఏలో కూడా ఇటువంటి మళ్ళీ సేమ్ ఘటన జరిగింది అనమాట. ఎక్సైడ్ లీడ్ కంటామినేటెడ్ కంటామినేషన్. ఇది కూడా అంతే కదా. కంటామినేషన్ అంటే ఏంటి? కలుషితం అవడం. కలుషితమైనటువంటి లెడ్ అంటాం. ఇది లెడ్. ఈ యొక్క లెడ్ అనేటటువంటిది మన శరీరంలోకి వెళ్ళింది అనమాట, అక్కడ ఉండేటటువంటి ప్రాంత ప్రజల్లోకి. అలా మనకి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారనమాట. ఎక్సైడ్ లెడ్ గుర్తించుకోండి, లెడ్ కంటామినేటెడ్ అయిందనమాట. దానివల్ల కూడా యుఎస్ఏలో మళ్ళీ సేమ్. అయితే ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ సంఘటనలన్నీ కూడా దేని వల్ల జరుగుతున్నాయి? మనకి ఘన వ్యర్థాల వల్ల జరుగుతున్నాయి. ఈ యొక్క ఘన వ్యర్థాలని మనం కరెక్ట్గా మేనేజ్మెంట్ చేయగలిగితే మనకి ఈ బాధ ఉండదు అనమాట. దానికి కరెక్ట్ రెమెడీ కనుక్కోవాలి, అది మన ఎయిమ్. అందుకనే మనం వీలైనంతగా తగ్గించుకోగలగాలి. ఉదాహరణకు మనం బయోప్లాస్టిక్ ఉంది, కొత్తగా మనం తెచ్చుకున్నాం అనమాట. ప్లాస్టిక్ బదులు బయోప్లాస్టిక్ తెచ్చారు. బయోప్లాస్టిక్ ఏంటి? ఈ బయోప్లాస్టిక్ అంటే ఈ యొక్క బయోప్లాస్టిక్ మనకి మొక్కజొన్న ఉంది కదా, మొక్కజొన్న. ఈ యొక్క మొక్కజొన్నకు మనం ఏం చేస్తామంటే కసవ కలుపుతాం. ఏం కలుపుతాం? కసవ అంటే కర్రపెండలం అనమాట. మనకి ఏం చేస్తామంటే ఇక్కడ మొక్కజొన్న, ఈ యొక్క మొక్కజొన్న ఉంది కదా, ఈ యొక్క మొక్కజొన్నకి కసవ కలుపుతాం. కసవ అంటే కర్రపెండలం. ఈ యొక్క కర్రపెండలం కలపడం వల్ల మనము ఒక మెటీరియల్ తయారు చేస్తామన్నమాట. ఆ మెటీరియల్ పేరు ఏంటంటే PLA. PLA అంటే పాలీలాక్టిక్ యాసిడ్. ఇందులో మనకేముంటుంది? ఈ రెండింటిలో మనకి స్టార్చ్ ఉంటుంది అనమాట. ఈ రెండింటిని కలిపి మనకి ఏం తయారు చేస్తామంటే ఒక ప్లాస్టిక్ మెటీరియల్ని మనం తయారు చేసాం. ప్లాస్టిక్ మెటీరియల్. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ మెటీరియల్ వల్ల మనకి 6 నెలల్లోనే ఆ ప్లాస్టిక్ అనేటటువంటిది భూమిలో కరిగిపోతుంది. 6 నెలల్లోనే కరిగిపోతుంది. అంటే విచ్ఛిన్నం చెందుతుంది, డికంపోజ్ అయిపోతుంది. ఇది మంచిదే కదా. ఇటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ కనిపెట్టడం వల్ల మనం ఇప్పుడు ఎన్నో పాలిథిన్ కవర్స్ వాడుతున్నాం, అవి కొన్ని లక్షల సంవత్సరాలు పడతాయి. దానికి బదులు ఇటువంటి బయోప్లాస్టిక్ మెటీరియల్స్ ని, మొక్కజొన్నని, కర్రపెండలం, ఈ రెండింటిని ఉపయోగించి మనం పాలీలాక్టిక్ యాసిడ్ అనేటటువంటి మనం ఏం తయారు చేస్తున్నాం? ఒక ప్లాస్టిక్ ని తయారు చేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ మెటీరియల్ మనం
నిత్య జీవితంలో వాడినట్లయితే ఇది 6 నెలల్లోనే డికంపోజ్ అయిపోతుంది. ఇది మంచి బెటర్. ఇటువంటివి కనిపెట్టాలన్నమాట. ఇటువంటివి కనిపెడితే మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఘన పదార్థాలు ఉన్నాయి కదా, ఈ యొక్క ఘన వ్యర్థ పదార్థాలు, ఈ యొక్క ఘన వ్యర్థ పదార్థాలకు కూడా మనం ఏం చేసామంటే ఒక బ్యాక్టీరియా ఉందన్నమాట. బ్యాక్టీరియాని బ్యాక్టీరియాలు అంటే మనకు అన్ని చెడ్డవని అనుకోకూడదు, మంచివి కూడా ఉంటాయి బ్యాక్టీరియాల్ని. అలాగే వ్యర్థ సంబంధాలు ఉంటాయి కదా, వాటి నుంచి ఉత్పత్తి అయినటువంటి నూనె, అలాగే చెక్క, వీటి నుంచి ఏంటంటే పిహెచ్ఏని తయారు చేసాం. ఈ పిహెచ్ఏని తయారు చేసి దీన్ని ఎరువులుగా ఓడుతాం అన్నమాట. ఎరువులుగా ఓడుతాం. ఇది ఒక మంచి పద్ధతి. పిహెచ్ఏ అంటే పాలీ హైడ్రాక్సీ ఆల్కనోడ్స్. పాలీ హైడ్రాక్సీ ఆల్కనోడ్స్ ఇటువంటివి తయారు చేస్తాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ మనకి రెమెడీస్ కింద మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అలాగే చాలా ప్రభావం ఉంటుంది ఈ యొక్క పరిశ్రమల వ్యర్థాల పైన. మళ్ళా మనకి ఈ పరిశ్రమల వ్యర్థాల మీద మనకి చాలా ఏమంటాము ఇంపాక్ట్ ఉంటుంది. ఉదాహరణకి మనకి ఈ వేస్టే ఉంది. ఈ వేస్ట్ వల్ల ఇంత మనకి నష్టాలు లేవన్నమాట. ఎందుకు? ఇవన్నీ కూడా భార లోహాలని రిలీజ్ చేస్తాయి. ఏంటంటే చెప్పుకున్నాం, లెడ్ అని. అమెరికాలో జరిగింది సంఘటన లెడ్ 2015లో చెప్పుకున్నాం. ఇప్పుడే లెడ్నే ఏమంటాం మనం? సీసం అని అంటాం. ఈ సీసంని ఏమంటాం? పీబీ అని కూడా అంటాం. పీబీ నామెంట్ ప్లంబం అని అంటాం. ఇప్పుడు ఈ వేస్ట్ వల్ల ఈ మెటీరియల్ బయటకు వచ్చి ఇది మనం మానవుని వ్యవస్థ పైన మనకి చాలా ప్రభావం చూపుతుంది అనమాట. ఉదాహరణకి ఏంటి? నాడీ వ్యవస్థ పైన అయితేనేమి, నాడీ వ్యవస్థ పైన ఎఫెక్ట్ చూపుతుంది. అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ పైన కూడా మనకి ఎఫెక్ట్ చూపుతుంది అనమాట. ఏంటి? ఈ యొక్క భారలోహాలు కానీ మనకి లోనకు వెళ్తున్నట్లయితే శరీరం మీదకి. అలాగే మనకి కాడ్మియం ఉంది. కాడ్మియం ఇది దేని మీద ఎఫెక్ట్ చూపుతుంది? మనకి కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపుతుంది. అలాగే మెర్క్యూరీ ఉంది. మెర్క్యూరీ రసాయనం ఏంటి? మనకి హెచ్జి. అలాగే మెర్క్యూరీ ఉంది, ఇది మనకేంటి? హెచ్జి. ఇదేంటి? ఈ లోహం మనకి మెదడు, కిడ్నీలు ఇటువంటి పైన చూపుతుంది అనమాట. మెదడు, కిడ్నీ, అలాగే గర్భస్థ పిండము, వీటి మీద మనకి ఏం చూపుతుంది? ఈ మెర్క్యూరీ ఎఫెక్ట్ చూపుతుంది అనమాట. క్రోమియం ఉందనుకోండి, ఇవన్నీ పర్వాలేదు. ఈ పైన చెప్పినవన్నీ ప్లంబము, కాడ్మియము, మెర్క్యూరీ ఇవన్నీ పర్వాలేదు. ఏదో ఒక వ్యవస్థనే దెబ్బ కొడతాయి. నాడీ వ్యవస్థను కానీ, ప్రత్యుత్పత్తి వ్యవస్థను కానీ, కిడ్నీ వ్యవస్థను కానీ, గర్భస్థ పిండం ఇలాగా. కానీ ఈ క్రోమియం ఉందే, ఇదైతే మొత్తం డిఎన్ఏనే నాశనం చేస్తుంది. డిఎన్ఏ నాశనం చేస్తుంది అనమాట. డిఎన్ఏ అంటే ఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఎవరు కనుగొన్నారు? వాట్సన్ అండ్ క్రిక్, యుఎస్ఏ అలాగే ఇంగ్లాండ్ సంబంధించినటువంటి వ్యక్తులు 1953లో మనకి కనుగొన్నారనమాట. 1953లో ఎవరెవరు? వాట్సన్ అండ్ క్రిక్. వాట్సన్ క్రిక్ వీళ్ళిద్దరు కనుక్కున్నారు డిఎన్ఏ. వాట్సన్ యుఎస్ఏ, క్రిక్ ఇంగ్లాండ్. అలాగే బేరియం ఉంది. ఇవన్నీ మనకు డేంజరే. బేరియం మెటీరియల్. ఈ మెటీరియల్ వల్ల మనకేంటి? మెదడు వాపు వ్యాధి వస్తుంది అనమాట. ఆర్బో వైరస్ అంటాం. అలాగే మందబుద్ధి వస్తుంది. ముఖ్యంగా మనకి 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలకి వర్తిస్తుంది అనమాట ఇది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి మెదడు అనుకుంటే, మనకి ఈ యొక్క మెదడులో మనకి ఏమవుతుంది? ఈ యొక్క మెదడులో మనకి ఆర్బో వైరస్, మనకి ఇక్కడ ఆర్బో వైరస్ అనేటటువంటి వ్యాధిని కలగజేస్తుంది అనమాట. మందబుద్ధి వస్తుంది ఈ యొక్క బేరియం వల్ల. 5 to 15 years పిల్లలకి మనకి ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. అలాగే ఎందుకు చాలా మనకి ఇది ఏమంటాము?
పంది ద్వారా కూడా మనకి వస్తుంది అనమాట. కండరాలు యాక్చువల్గా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క బేరియం అనేటటువంటి ఇటువంటి మెటీరియల్స్ భారలోహాలు ఏవైనా మనకి వెళ్ళకూడదు అనమాట. చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఫాస్ఫరస్ ఉంది. ఫాస్ఫరస్ ఏమంటాం తెలుగులో? భాస్వరం అని అంటాం. ఇది అత్యంత ప్రమాదకరం అనమాట. చాలా డేంజర్, ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఈ ఫాస్ఫరస్ అనేది యాక్చువల్గా భాస్వరం మొక్కలకు బాగా పనిచేస్తుంది అనమాట. ఇది మనకు పని చేయదు, మొక్కలకి అవసరం ఫాస్ఫరస్. ఎందుకు? వేళ్ళు బాగా పెరగడానికి, వాటి యొక్క మొక్కలు వేళ్ళు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. కానీ మానవుడికి ఇది నెగిటివ్గా చూపిస్తుంది అనమాట. ఇలా మనకి ఇవన్నీ కూడా మానవుడి యొక్క ఈ ఘన వ్యర్థాలు, భార లోహాలు మానవుడి పైన, ఆరోగ్యం పైన విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ చాలా డేంజర్ జోన్స్. అయితే వీటన్నిటికీ మనం ఏం చేసామంటే, ఒక రొహానీ వర్మ అనేటటువంటి 12th స్టాండర్డ్ చదువుతున్నటువంటి మనకి రొహానీ వర్మ 12th స్టాండర్డ్ చదువుతున్నారు. ఈమె ఏం చేసిందంటే, మనకి కార్బన్ నెగటివ్ ట్రైలెట్ అనేటటువంటిది సృష్టించింది అనమాట. కార్బన్ నెగటివ్ ట్రైలెట్. ఏంటి కార్బన్ నెగటివ్ ట్రైలెట్ అంటే 100% వ్యర్థాలతోనే నిర్మించింది అనమాట. 100% వ్యర్థాలతోనే మనకి నిర్మించింది. అంటే ఈ వేస్ట్ అంతటిని ఉపయోగించి మనకి ఇలా ఏదో ఒక దానిగా మనం ఉపయోగించుకోగలగాలన్నమాట. అలాగే భూమిలోకి కరిగేటటువంటి ప్లాస్టిక్ ని మనం ఇప్పుడు చూసాం. 6 నెలల్లో అది కరిగిపోతుంది అని ఇప్పుడే చూసాం. అదే మనకి మొక్కజొన్న కసాబతో తయారు చేస్తాం బయోప్లాస్టిక్ అని, అదే పాలీలాక్టిక్ యాసిడ్ అని చెప్పుకున్నాం 6 నెలల్లో. అలాగే మనం ఇంకా చాలా మంది వచ్చారు, కనిపెట్టారు కూడా. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ టెక్నాలజీ మనకి పిపి కుందు. ఈ యొక్క పిపి కుందు అనేటటువంటి ఇతను ఐఐటి రూర్కెలా ప్రొఫెసర్ అనమాట. ఐఐటి రూర్కెలా ప్రొఫెసర్ థర్మోప్లాస్టిక్ ఏం చేశారంటే, ఒక లో డెన్సిటీ పాలీ ఎథిలీన్ ని కలిపారనమాట. అప్పుడు మనకి ఏమైంది, వీళ్ళొక ప్లాస్టిక్ టెక్నాలజీని, భూమిలోకి కలిసిపోయేటటువంటి ప్లాస్టిక్ టెక్నాలజీ డెవలప్ చేశారు. ఎవరు? పిపి కుందు, ఐఐటి రూర్కెలా ప్రొఫెసర్. దేనికి ఏంటి కలిపారు మనకి ఇంపార్టెంట్. థర్మోప్లాస్టిక్ కి, ఈ యొక్క థర్మోప్లాస్టిక్ కి ఏం కలిపారంటే మనకి లో డెన్సిటీ పాలీ ఎథిలీన్ కలిపారనమాట. తక్కువ సాంద్రత ఉండేటటువంటి పాలీ ఎథిలీన్ ని కలిపారు. ఇలా కలపడం వల్ల ఏమైందంటే ఒక మెటీరియల్ తయారైంది. అదే మనకి ప్లాస్టిక్ మెటీరియల్. అది మనకి భూమిలోకి కలిసిపోయే విధంగా టెక్నాలజీని రూపొందించారనమాట. ఇటువంటివన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే దాని నుంచి 2 బిట్లు 3 బిట్లు వస్తాయి. అవేంటంటే ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులు. ఈ పద్ధతుల నుంచి మనకు ఒక బిట్ వస్తుంది. మ్యాచింగ్ చేయండి అని అడుగుతాడు అనమాట. చాలా మంది ఇప్పటికీ మనం అమలవుతున్న పద్ధతి ఏంటంటే, ఎంతో కొంతమంది ఒక 10% అయినా చేస్తున్నారు అనమాట. ఏం చేస్తున్నాను? ఫస్ట్ ఏంటంటే ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తున్నాను అనమాట. భారతదేశంలో మనకి ఎక్కువగా ఉపయోగించే పద్ధతే ఇది. మనకేంటి? ల్యాండ్ ఫిల్లింగ్ అంటాం. ఈ యొక్క ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తున్నాం అంటే ఏంటి? పట్టణానికి దూరంగా తీసుకెళ్ళి మనం పాతి పెడతాం అనమాట. అంటే గొయ్యి తీసి పాతిస్తాను, పర్వాలేదు. కానీ ఇది కూడా ఏమవుతుంది, కొన్ని సంవత్సరాలకి ద్రవ రూపంలో మారి మనకి ఎఫెక్ట్ చూపుతుంది. దాన్ని మనం లీచింగ్ అని అంటాం. ఈ ల్యాండ్ ఫిల్లింగ్ కూడా లీచింగ్ కి కారణం అవుతుంది అనమాట. అలాగే గ్రౌండ్ వాటర్ ఏమవుతుంది? గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది. ఇది కూడా కొంచెం డేంజర్. అయితే బయట ఉంచే కంటే లోన పెట్టి చేస్తే అదొక పద్ధతి, పర్వాలేదు ఎంతో కొంత. అలాగే మనకి ఉదాహరణకి
ఈ యొక్క ఘన వ్యర్థాలని మనం పాతి పెడుతున్నాం కదా. ఈ యొక్క ఘన వ్యర్థాలని పాతి పెట్టడం మనకి వ్యవసాయ సంబంధ వ్యర్థాలు ఉన్నాయనుకోండి, ఈ యొక్క వ్యవసాయ సంబంధ ఘన వ్యర్థాలు, వీటిని పాతి పెట్టడం వల్ల మనకి ఏమొస్తుంది? మీథేన్ వస్తుంది. ఈ మీథేన్ అంటే ఏంటి? మార్స్ గ్యాస్ అని అంటాము, గోబర్ గ్యాస్ అంటాము, దీన్నే వంట గ్యాస్ బ్యూటేన్ అంటాము. అయితే వీటి వల్ల మనకేమొస్తుంది? మీథేన్ అనేటటువంటిది వస్తుంది, ఈ యొక్క వ్యవసాయ ఘన వ్యర్థాలు పూడ్చిపెట్టడం వల్ల అనమాట. ఇది ఒక పద్ధతి, ల్యాండ్ ఫిల్లింగ్ పద్ధతి, పర్వాలేదు ఎంతో కొంత. అలాగే ఇంకోటి ఏంటి? ఇన్సరేషన్ చేస్తాం. ఇన్సినరేషన్ అంటే ఏంటి చేస్తాం? భస్మీకరణ అని తెలుగులో అంటాం, భస్మీకరణం అని. ఈ ప్రాసెస్లో ఏం చేస్తాం? ఈ ప్రాసెస్లో చాలా హై టెంపరేచర్ దగ్గర మనం ఏం చేస్తామంటే, ఈ యొక్క వేస్ట్ మెటీరియల్ అంతా, ఈ యొక్క ఘన వ్యర్థాలని మొత్తం మనం ఏం చేస్తామంటే, టోటల్గా ఈ యొక్క ఘన వ్యర్థాలని మనం ఆక్సిజన్ సమక్షంలో హై టెంపరేచర్ దగ్గర ఈ యొక్క ఘన వ్యర్థాలని మనం ఏం చేస్తాం? ఆక్సిజన్ సమక్షంలో మండిస్తాం అనమాట. మండించడం చూడండి, కాల్చడం అంటే మండించడం కదా. ఆ పద్ధతిని మనం ఏమంటాం? భస్మీకరణం లేదా ఇన్సినరేషన్ అని అంటాం. ఇంపార్టెంట్. అధిక ఉష్ణోగ్రత వద్ద వివిధ ఘన వ్యర్థాలను ఆక్సిజన్ సమక్షంలో మనం ఏం చేస్తున్నాం? మండిస్తున్నాం. మండించడం వల్ల మనకి ఏమవుతుంది? మనకి గ్యాసెస్, కొన్ని డస్ట్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి అది కూడా కొంచెం డేంజరే, కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టు ఎంతో కొంత చేస్తున్నాం అనమాట. అలాగే కొన్ని చేస్తున్నాం, కొన్ని ఏంటి? రీసైక్లింగ్ కూడా చేస్తున్నాం. ఇది ఇంకా చాలా మంచి బెటర్ ప్రాసెస్. ఇవన్నిటికంటే మనకి రీసైక్లింగ్ కూడా మనం చేస్తున్నాం. ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ ద్వారా మనకేంటి అంటే ట్రాష్ ఈజ్ క్యాష్. ఏం చేస్తున్నాం? ఇంకో పద్ధతి మనం ఏం చేస్తున్నాం? చెత్త నుంచి సంపద, ట్రాష్ ఈజ్ క్యాష్. ఇది కూడా చేస్తున్నాం. ఇది ఒక పద్ధతి. అంటే ఏంటి? వేస్ట్ మెటీరియల్ నుంచి మనం దాన్ని క్యాష్గా మార్చుకుంటున్నాం అనమాట. ఆఫ్టర్ రీసైక్లింగ్, ముందు ఒక పదార్థం ఉంటుంది, ఏదో ఒక పదార్థం, ఆ పదార్థాన్ని మనం ఏం చేస్తున్నాం? రీసైకిల్ చేస్తున్నాం అనమాట. ఉదాహరణకి పాలిఎథిలీన్ ఉంది, పిఈటి, పాలిఎథిలీన్ టెట్రాప్థలేట్ అంటాం అనమాట. దీన్ని పాలిఎథిలీన్ టెరాప్థలేట్. ఈ మెటీరియల్ ఉంది, ఇది ఒక పదార్థం. దీన్ని మనం ఏం చేస్తాం? రీసైకిల్ చేసి ఎలా ఓడుతాం? వాటర్ బాటిల్స్ తయారీలో ఓడుతాం అనమాట. ఇప్పుడు మనం వన్ టైం యూజ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, 10 రూపీస్ 20 రూపీస్, వాటిల్ని ఈ యొక్క మెటీరియల్తోనే తయారు చేస్తాం అనమాట. అంటే పారీకుండా మళ్ళీ ఉపయోగిస్తున్నాం. పాలిఎథిలీన్ టెరాప్థలేట్. ఈ మెటీరియల్ ద్వారా, ఈ పదార్థం ద్వారా మనం ఏం సృష్టిస్తున్నాము? వేస్ట్ నుంచి క్యాష్, ఓకేనా, క్యాష్గా మార్చుకుంటున్నాం. వాటర్ బాటిల్ తయారు చేస్తున్నాం. అలాగే మనకి ఆల్రెడీ యూజ్డ్ ఆయిల్స్ ఉంటాయి, ఈ యొక్క వాడేసినటువంటి ఆయిల్స్, వీటి నుంచి మనం ఏం చేస్తాం? లూబ్రికెంట్స్ని తయారు చేస్తాం. అలాగే హైడ్రాలిక్స్ లూబ్రికెంట్స్, ఇవేం చేస్తాం? మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వాడతాం. అంటే గ్రీజు, అలాగే ఇటువంటి వాటిలో మనం వాడతాం అనమాట. యూజ్డ్ ఆయిల్స్ని మళ్ళీ ఉపయోగిస్తాం. అలాగే సైకిల్ ట్యూబ్స్ ఉంటాయి, ఆల్రెడీ అవి పాడైపోయినవే ఆ పదార్థం నుంచి. ఈ యొక్క సైకిల్ ట్యూబ్స్ ఉన్నాయి. ఈ యొక్క సైకిల్ ట్యూబ్స్ నుంచి ఏం చేస్తాం? రబ్బర్ రింగ్స్ని తయారు చేస్తాం.
అలాగే ఫ్లై యాష్ ఉంది. వాటితో ఏం చేస్తాం? ఇటుకల్ని, రోడ్లని, ఇటుక బట్టీల్ని ఇటువంటివి తయారు చేస్తాం ఫ్లై యాష్ ద్వారా. ఇలా మనం ఒక్కొక్క మెటీరియల్ని రీయూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ టు ఎనర్జీ. ఇలా మనం ఏదైనా చేయొచ్చు. అలాగే ఇది ఇక్కడ ఉన్నవి ఓపెన్ డంపింగ్, ఇది అత్యంత హానికరమైన పద్ధతి అన్నమాట. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకి సిటీకి గార్బేజ్ ఉంటుంది, సెంట్రల్ గార్బేజ్ డంపింగ్ యార్డ్. రోబో రోబో సినిమా చూడండి, డంపింగ్ యార్డ్ ఉంటుంది. ఆ డంపింగ్ యార్డ్ ఎంత ఉంటుంది? చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది చాలా అత్యంత హానికరమైనటువంటి పద్ధతి అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? అన్ని మెటీరియల్స్ కూడా మనకి మనకి భూమి పైనే ఉంటాయి అన్నమాట. ఈ భూమి పైన ఇక్కడ ఉంటాయి. డంపింగ్ చేస్తాం, ఓపెన్ డంపింగ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇవన్నీ కూడా మనకి గాలిలో కలిసిపోతాయి అన్నమాట, మెటీరియల్స్ అన్ని. తద్వారా మనకి శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు, అలాగే చుట్టుపక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఏమవుతుంది? మనకి ఈ యొక్క చుట్టుపక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా గాలి ద్వారా అనేక వ్యాధులు వస్తాయి. అలాగే ఈ యొక్క మెటీరియల్ మెల్లమెల్లగా వర్షానికి, ఎండకి వీటికి తడిసి ఏమవుతుంది? భూమి ద్వారా కూడా వీళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఎందుకు? ఈ వాటర్ తాగడం వల్ల, కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల చాలా జబ్బులు వస్తాయి అనమాట. కాబట్టి ఈ యొక్క ఓపెన్ డంపింగ్ అనేటటువంటిది చాలా ఊరికి దూరంగా చెయ్యాలన్నమాట. ల్యాండ్ ఫిల్లింగ్ పర్వాలేదు, ఎంతో కొంత బెటరే. ఇది కూడా కొంచెం ఎక్కువ శక్తిలో మనకి కాలుష్య కారకాలు రిలీజ్ అవుతాయి. ఇది చేయకూడదు యాక్చువల్గా. అలా మనం ఒక్కొక్కటి చూడాలన్నమాట. అలాగే కంపోస్టింగ్, వెర్మీ కంపోస్టింగ్. కంపోస్టింగ్ మనకు తెలుసు కదా, ఏంటి ఈ కంపోస్టింగ్? గృహజీవ వ్యర్థాలు ఉంటాయి, అంతే కదా, గృహజీవ వ్యర్థాలు. అలాగే జంతువుల పేడ, కౌడంగ్. ఈ యొక్క జంతువుల పేడ, అలాగే వ్యవసాయ వ్యర్థాలు, ఇవన్నీ ఉపయోగిస్తాం. గృహజీవ వ్యర్థాలు, జంతువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, ఇటువంటివన్నీ ఏం చేస్తాం? మనం కొల్లబెడతాం. కొల్లబెట్టి ఏం చేస్తాం? మనకి కొల్లబెట్టడం వల్ల ఏమవుతుంది? మనకి మీథేన్ వస్తుంది. మీథేన్, గోబర్ గ్యాస్, మార్స్ గ్యాస్, బయోగ్యాస్ అంటాం. అలాగే ఈ యొక్క మీథేన్ అనేటటువంటిది మనకి ఎంతో కొంత పర్వాలేదు, కానీ ఇది కూడా మీథేన్ మనకేంటి? గ్రీన్ హౌస్ గ్యాస్లో ఇది ఒకటి అనమాట. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఉంటాయి కదా, ఆ యొక్క పొల్యూటెంట్స్ అయితే రిలీజ్ అవుతాయి, కానీ తప్పదు మరి, ఎంతో కొంత బెటరే కదా చేస్తున్నాం. అలాగే మనకి ఈ యొక్క మీథేన్ రావడానికి కారణం ఏంటి? మనకి మెథనోజైనిక్ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఈ మీథేన్ లో మనకి ఎవరు ఉంటారు? మెథనోజైనిక్ బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. మీథేన్ లో మనకి మెథనోజైనిక్ ఈ యొక్క బ్యాక్టీరియా మనకి ఉంటుందన్నమాట. మెథనోజైనిక్ బ్యాక్టీరియా ఎవరిలో? మీథేన్ లో. కాబట్టి ఇవన్నీ కాలుష్య గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఇది హానికరమే, కానీ తప్పదు, ఎంతో కొంత బెటర్. ఇవన్నీ మనం ఫాలో అవుతున్న పద్ధతులు అనమాట. ఇంకోటి ఏంటి? వెర్మీ కంపోస్టింగ్ అంటే ఏంటి? వానపాములతో అనమాట. అంటే దీన్ని ఏంటి? ఎర్త్వామ్ అంటాం. అలాగే దీని యొక్క రసాయనం మనకు తెలుసు కదా, మెగాస్కోలెక్స్ అనిలిడా. వానపాము మెగాస్కోలెక్స్ అనిలిడా, ఇది దీని యొక్క నామం అనమాట. అలాగే ఇవేంటి అసలు? ఇవి అకశేరక జీవి. ఇవే జీవులు? ఇవి అకశేరక జీవులు. ఈ యొక్క అకశేరక జీవులు అంటే ఇవి మనకి విసర్జిస్తాయి అన్నమాట. విసర్జించినటువంటి పదార్థాలతో మనకి యూరియా, యూరిక్ ఆమ్లము, నైట్రిక్ యాసిడ్, కాల్షియం కార్బోనేటు, ఇటువంటివన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనం ఒక్కొక్క దాంట్లో ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా వర్మీ కంపోస్టింగ్ బెటర్.
ఇలా దీన్నే మనం వర్మీ కల్చర్ అని కూడా అంటాం అనమాట. ఇవన్నీ ఏంటి? డీగ్రేడబుల్ మెథడ్స్ అనమాట. ఈ యొక్క ఘన వ్యర్థ ఈ యొక్క ఘన వ్యర్థ పదార్థాలను మనం ఎలా ఉత్పత్తి చేస్తున్నాం వాటిని. ఆ ఉత్పత్తి చేసిన దానికి రెమెడీ చూపించాలి కదా! ఆ యొక్క రెమెడీయే ఇవన్నీ టైప్స్ అనమాట. ఎంతో కొంత పర్వాలేదు. బయటన ఓపెన్ డంపింగ్ చేసే బదులు ల్యాండ్ ఫిల్లింగ్ చేయడము, ఇన్సరేషన్ చేయడము, కంపోస్టింగ్ చేయడము, వర్మీ కంపోస్టింగ్ చేయడము ఎంతో కొంత బెటర్ అనమాట. వాటితో పోల్చుకుంటే బయటన వదిలేసడం కన్నా ఇది మనకి ఎంతో కొంత బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది మనకి ఇంపార్టెంట్. అలాగే మనకి ఇలా మనకి చాలా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ రీసైక్లింగ్ చెప్పుకున్నాము. రీసైక్లింగ్ 4 మెథడ్స్ చెప్పాము. వేస్ట్ టు ఎనర్జీ చెప్పుకున్నాము. చెత్తను ఎలా మార్చుకోవాలి, పదార్థాలని పాలీఇథిలీన్ టెరాప్థలైట్తో మనం వాటర్ బాటిల్ తయారు చేయడం, ఇటువంటి మెటీరియల్స్ అన్ని చెత్త నుంచి మనం క్యాష్గా మార్చుకున్నాం అనమాట. విద్యుత్ను కూడా జనరేషన్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ ఉంటాయి. ఇవి తక్కినవి ఏవైతే ఉన్నాయో తర్వాత క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? సాలిడ్ వేస్ట్ మెటీరియల్ అంటే ఏంటి, వాటి యొక్క ప్రభావాలు ఏంటి, మానవుడి పైన ఎలా ప్రభావం చూపుతుంది, మరి ఎంత ప్రభావం సృష్టిస్తున్నాం, మనం వాటికి రెమెడీ కనిపెట్టాలి కదా, ప్రత్యామ్నాయ మార్గాలు, అవి కూడా చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మనకి 4 గ్రూప్ 2లో భాగంగా 4 సబ్జెక్ట్స్ అయితే మనం కంటిన్యూ చేస్తున్నాం. ఒక 2 సబ్జెక్ట్స్ ఒకరోజు అయితే మరుసటి రోజు 2 సబ్జెక్ట్స్ మనకి క్లాసెస్ అనేటటువంటివి జరుగుతాయి. ప్యారలల్గా 4 సబ్జెక్ట్స్ కంప్లీట్ అనేటటువంటి చేయడం మన టార్గెట్ అనమాట. అలాగే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సిలబస్ ఈజీగా మనం కంప్లీట్ చేస్తాము. అలాగే ధైర్యంగా మనం ఉండాలి, ప్రిపేర్ అవ్వాలి. థ్యాంక్ యూ.